ఇక్కడ దేవుడి నామానికే మహిమ అని ఇక్కడ మన సువార్త మనుషులకి పాపము పాపము అరువు చెప్పాలి, నిత్య జీవం వస్తుందని మాత్రమే చెప్పాలి. ఈ లోక అవసరాలు లోకంది ఆ విషయాలు దేవుడి సువార్తలో చెప్పకూడదు. రోమా 6:23లో ఏలనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మనం ఇక్కడ సువార్త ఎలాగ చెప్తామంటే, మీకు రోగాలు పొడుస్తాయి, ఇంట్లో అన్ని కష్టాలు పొడుస్తాయి, అన్నీ దొరుకుతుంది దేవుడిలో అనేసి చెప్తారు. అది మన సువార్త దేవుడికి విరుద్ధంగా చెప్తున్నాము. ఆత్మలు తొడుకొని పోవాలని మీరేమన్నా ఆ తర్వాత చెప్పితే, ఇక్కడ జల్లెడ పట్టేటప్పుడు ఆ జల్లెడలో వాళ్ళు నిలవాలి కదా. దేవుడు జల్లి పడతాడు దాన్ని, సైతాను జల్లిస్తాడు దాన్ని, దేవుడు చేట మరెత్తుకొని చెరుగుతాడు దాన్ని. అప్పుడు వాళ్ళు నిలుస్తారా? ఈ సువార్త నిలిసేతారా? మనం చెప్తామా? దేవుణ్ణి నమ్మితే ఇంకా కష్టాలు వస్తాయే కానీ తగ్గుతుందా మనకి? ఎందుకంటే దేవుడే చెప్పినాడు, మీరు పరలోక రాజ్యం రావాలంటే మీరు ఇక్కడ కష్టపడే రావాలి అని దేవుడే చెప్పినాడు. మన సువార్త ఎలాగుందంటే, జనాలు సభలో చేర్చాలని మీరు చేస్తే అది దేవుడి లెక్కకు చేరదు. మీరు ఇక్కడ ఏమన్నా చేయని సువార్త మనం దేవుడు ఏం చెప్పినాడో అదే తర పాపం ఇంకా విడిపిస్తాడు, నిత్య జీవం వస్తుంది. పరలోక రాజ్యంలో దేవుడు జతలో దేవుడు ఇదిలోనే మనం ఉంటామని చెప్పాలే కానీ వేరే ఈ లోక రాజ్య ఆశ దేవుడికే యేసప్పకే చూపించినప్పుడు ఇదంతా లయమయ్యే విషయం అనేసి దేవుడే చెప్పాడు వాక్యంలో. వాక్యం తెలియకుండా అన్యుల మధ్య వేరే అంతా సువార్త చెప్పి మీరు ఏం చేసినా వాళ్ళు